మన దగ్గరకు వచ్చింది తులసి గబార్డ్. ఆమెను తెలివిగా వినియోగించే ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ. ఖలిస్తానీ వేర్పాటువాద బృందం 6 ఫర్ జస్టిస్ అమెరికా గడ్డ మీద సాగిస్తున్న కార్యకలాపాల మీదన అటు నరేంద్ర మోడీ, ఇటు పక్కన రాజ్నాథ్ సింగ్, మిగతా వాళ్ళందరూ కూడా ఆందోళనని ఆవేదనని వ్యక్తం చేశారు. దాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ డిఎన్ఐ తులసి గబార్డ్ని కోరారు. భారత్లో 2.5 రోజుల పర్యటనకు వచ్చిన గబార్డ్ సోమవారం సౌత్ బ్లాక్లో ఇటు వీళ్ళిద్దరితో భేటీలు అయ్యారు. జబ్బర్ ఖల్సా ఉగ్రవాద గ్రూప్తో పాటు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో ఎస్ఎఫ్జేకి ఉన్న సంబంధాల గురించి రాజ్నాథ్ ఈ సందర్భంగా ఆమెకి వివరించారు. హిందూ మత కట్టడాలను గురుపత్వంత్ సింగ్ పన్ను నేతృత్వంలో ఎస్ఎఫ్జే లక్ష్యంగా చేసుకోవడానికి గుర్తు చేస్తూ అట్లాంటి చర్యలను అడ్డుకోవాల్సి ఉందని చెప్పి సూచించారు. భారత దర్యాప్తు సంస్థలు పన్ను కోసం గాలిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, నిఘా సమాచార మార్పిడి వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినాయి.